Hey guys, welcome back our YouTube channel సింధు రెడ్డి వ్లాగ్స్. టుడే ఈ వీడియో వచ్చేసి యాక్చువల్లీ మా అక్క బెంగళూరు నుంచి వచ్చింది ఇంటికి. సో తను నేను కలిసి మా ఊర్లో మాకు దగ్గరలో ఉన్న బసవన్న గుడికి వెళ్ళాము. తను వెళ్దాం రా, చాలా డేస్ అయింది కదా అంటే వెళ్ళాము. సో ఇది పాతకాలపు గుడి అంట, చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా అట్లా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. యాక్చువల్లీ పూజ చేసిన క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇంకా అది నేను యాడ్ చేయలేకపోయా. పూజ అంతా అయిపోయాక ఇంకా అక్కకి బొట్టు పెట్టా, తను నాకు పెట్టింది. బసవన్న దేవుడు ఈ విగ్రహం ఏదో నాకు తెలియదు, అంత ఐడియా లేదు. తర్వాత ఇంకా ఇక్కడ శివుడితో ఒక విగ్రహం ఉంది. ఇక్కడే మంచిగా చాలా బాగుంది విగ్రహం కూడా, చిన్నది క్యూట్గా ఉంది. ఇంకా అక్కడ కూడా హారతి తీసుకొని, ఇదంతా లోపల గుడి అన్నమాట, మంచిగా ఇది. తర్వాత ఇంకా మళ్ళీ పంతులు వచ్చున్నారు, ఆయన టెంకాయ బయట కొట్టాలని చెప్తే ఇంకా టెంకాయని తీసుకొని బయటకు వచ్చాము. బయట అంటే గుడి దగ్గరే. ఇంకా అక్కడ సైడ్ కొట్టేయాలని చెప్పారు. తర్వాత కొట్టొచ్చులని ఫస్ట్ దండం పెట్టుకుందామని చెప్పి విగ్రహాలన్నీ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నవి ఆంజనేయ స్వామి, వినాయకుడు అట్లా చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ అంత దండం పెట్టుకొని ఇంకొక సైడ్ చిన్న గుడి టైప్ ఉంది. అక్కడ శివుడు నంది ఇద్దరివి ఉంటాయి. శివుడికి అపోజిట్గా నందీశ్వరుని పెట్టుకుంటారు. సో అక్కడికి కూడా వెళ్ళి, యాక్చువల్లీ నందీశ్వరుడి చెవులో చెప్తే మన కోరికలు డైరెక్ట్ శివుడికి చెప్పినట్టు అంట. అందుకే నేను నందీశ్వరుడి చెవులో చెప్పా. సో ఇంకా నా కోరికలు చెప్పేశాక మా అక్కకి వీడియో తీసినట్టు ఎంత మంచి స్మైల్ ఇస్తుందో. ఇంకా అవన్నీ దండం పెట్టుకున్న తర్వాత లాస్ట్లో టెంకాయ కొట్టాము. యాక్చువల్ నాకు టెంకాయ కొట్టడం రాదు, సో అక్కనే కొట్టమని చెప్పా. తను నాకన్నా ఇది ఉంది, చాలాసార్లు కొడితే తర్వాత బ్రేక్ అయింది టెంకాయ. ఇంకా కొట్టేసిన తర్వాత అది తీసుకొని వెళ్ళి లోపల పూజారికి ఇవ్వాలి, దానికి కుంకుమ అవన్నీ పెట్టిస్తారు కదా. సో ఇంకా అక్కకని ఇచ్చేయమని చెప్పా. ఈలోపు నేను వీడియో తీసుకుంటా అని చెప్పి వచ్చా. ఇదంతా గుడికి బ్యాక్ సైడ్ అనమాట, కాంపౌండ్ లోపల ఇదంతా ఇట్లా ఉంటుంది గుడికి బ్యాక్ సైడు. అక్కడ రూమ్స్ అంతా కుకింగ్కి, లైక్ ఏదన్నా జాతర ఫెస్టివల్స్ గ్రాండ్ చేసినప్పుడు అక్కడ ఫుడ్ అవన్నీ పెడుతుంటారు. ఇదంతా గుడికి ఫ్రంట్లో. అక్కడ రూమ్లో కూడా అంతే, ఏమన్నా చిన్న చిన్న పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు ఫుడ్ కుక్ చేయటము, రూమ్స్ డ్రెస్సింగ్ అవన్నీ. అది తిను పెద్ద పంతులు పూజారి అంట గుడికి. సో మా డాడీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిదని చెప్పారని నేను మా అక్క తీసుకున్నాము. వాళ్ళు నవ్వుతున్నారు, యాక్చువల్లీ మేము అన్ని వీడియోస్ షూట్ చేస్తున్నామని. ఇంకా వీడియో అంతా షూట్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో మిడిల్లో కొంచెం మమ్మీకి బాగోలేదని ట్యాబ్లెట్స్ అవి అన్నీ తీసుకున్నామంటే వెళ్ళే దారిలోనే మెడికల్ ఉంది. సో ఇంకా మెడికల్కి వెళ్ళేసి కొన్ని ట్యాబ్లెట్స్, క్రీమ్ అవన్నీ తీసుకున్నాము. ఇంకా నార్మల్ కిరాణా షాప్కి వెళ్ళి మమ్మీ బల్బ్ తీసుకుందామన్నారు కావాలని. ఇంకా తీసుకొని అక్కడ ఇక్కడ అంతా ఫోన్పే చేసేసి మళ్ళీ ఇంటికి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము ఇంటికి వెళ్ళేలోపు మమ్మీ వేడివేడిగా సేమియా పాయసం చేసింది. ఇంకా దాంట్లో వెళ్ళిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని మంచిగా ఫుల్ వేడివేడిగా ఉంది. యాక్చువల్లీ నెయ్యి దాంట్లో మెల్ట్ అవుతున్నాయి, ఇంకా డైరెక్ట్ వేసేసా. తర్వాత ఇంకా యాక్చువల్లీ వీడియోలోకి అక్క రాలేదు, తను ఇంకా అప్పుడే వచ్చింది కదా, డాడీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది బయట. సరే నేనే వీడియో షూట్ చేసుకుంటా అని చెప్పేసి నేనే వచ్చి ఇంకా నేను ఒక్కదాన్నే తినేసా. యాక్చువల్లీ మా మమ్మీ చాలా బాగా చేసింది స్వీటు, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి.